హాయ్! హలో! నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అయితే ఉన్నాము. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఈ రోజుకి 19 రోజులు అవుతా ఉంది. చిన్నారి జ్ఞానేశ్వరి గురించి అయితే తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇక్కడైతే పో పోలీసులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు కావచ్చు, అన్నీ దాదాపుగా అయితే ఇక్కడ గాలింపు చర్యలు ఆగినట్టు అయితే తెలుస్తా ఉంది. బయటకొచ్చేసరికి టెక్నికల్‌గా అయితే దర్యాప్తు చేస్తున్నట్టయితే తెలుస్తా ఉంది. ఆహ్, మరొక ముఖ్య సమాచారం ఏంటంటే ఇక్కడి నుంచి మనకు సిహెచ్ అగ్రహారం నుంచి అయితే జ్ఞానేశ్వరి పాప తల్లి భవాని ఏదైతే ఉందో ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణించినట్టయితే మనకు తెలుస్తా ఉంది. ఆవిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడే ఇక్కడి నుంచి సిహెచ్ అగ్రహారం నుంచి అయితే తల్లిదండ్రులు అయితే ఇక్కడి నుంచి బయలుదేరి తుని ఏరియా ఆసుపత్రికి అయితే బయలుదేరారు. చాలా చెప్పలేం ఆమె ఆరోగ్యం కూడా అంత ఇదిగా ఉంది. ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? తల్లి ఒడి ఎప్పుడు చేరుకుంటదా? అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే కోర్టు కూడా ఇప్పుడు 18 రోజులకి సంబంధించి ఎటువంటి ఆధారాలు స్వీకరించారని చెప్పి కోర్టు వివరణ కోరడం జరిగింది. చూస్తూనే ఉండండి తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. లోపలే ఉన్నాం కదా డాక్టర్ చూసినప్పుడు సిలిండర్ పెట్టి చేయండి బాగా వీక్గా ఉంది ఫోన్ చేసి వీళ్ళందరూ ఇప్పుడు కూర్చొని ఫిల్టర్ సెట్ అవ్వదంటే అప్పుడు మళ్ళీ ఆ ఊరు వెళ్ళాం ఎదుర్కొంటున్న ఊరు ఆ తర్వాత అటు ఇటు కాల్ చేసుకొని ఇవ్వండి అలా కాదని చెప్పులు పడిపోతే చెప్పులు కొనుక్కొని డబ్బులు కూడా లేవు. ఆ కవర్ ఎలాగే నా బండి అలాగా నా బండికి ఆ బండి తీసుకెట్టి జాగ్రత్తగా వాటర్ బాటిల్ ఎట్టున్నాయి ఒకటి